వెల్కమ్ డియర్ బిలీవర్స్. మరి ఒకసారి దేవుని యొక్క నామంలో మీకు శుభాబంధనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు మనం మాట్లాడే అంశం ఏంటంటే ప్రార్థన ఎందుకు మనం చేయాలి, ప్రార్థనలో ఏం చేయాలి, వాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో మనం ఏ ఏ అంశాల గురించి ఎదురు చూడాలి, ది ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రేయర్. ఏమే మొట్టమొదటిగా మనం చదువుకున్నట్టుగా మత్తయి రాసిన సువార్త 21:22 ఏ ఏ అంశాలు అయితే మీరు ప్రార్థనలు అడుగుతా ఉన్నారో వాటిని ఆల్రెడీ మీరు పొంది ఉన్నారని నమ్ముకోవాలన్నారు దేవుడు. అంటే నమ్మిక ఉంచాలి. ది బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ప్రేయర్ ఏంటి అని అంటే గనక దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన ఫలం ఇచ్చేవాడని నమ్మాలి. నెంబర్ 2 థింగ్ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే గనక ప్రార్థనలో అనేకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రార్థనలో ఏమేం కార్యాలు జరిగాయి అని మనం చూస్తే గనక మన జీవితంలో గొప్ప విశ్వాసం కలుగుతూ ఉంటుంది. అందుకనే ప్రార్థనలో వాక్య పరిచర్య కూడా ఉంటుంది. ఎందుకు వాక్యం చదవాలి అని అంటే గనక వినటం వలన విశ్వాసము కలుగును. చాలా మంది క్రైస్తవ జీవితాల్లో ఎందుకు వాళ్ళు దేవుని యొక్క సంపూర్ణత చూడలేకపోతా ఉన్నారంటే వాళ్ళు జీవితంలో సంపూర్ణత చూడలేదు. ఒక విషయము, ఎవరైనా చదువుకున్న అనుభవం ఉంటే గనక వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తా ఉన్నప్పుడు కొంతమంది ఎలా చదువుతారని అంటే గనక ప్రభువా నేను ఓన్లీ 4 క్వశ్చన్లు చదువుతాను, ఈ 4 క్వశ్చన్ల నుంచి రావాలని వాళ్ళు అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే 40 క్వశ్చన్లు అంటే 40 క్వశ్చన్లు చదివేస్తారు. 4 క్వశ్చన్లు చదువుకున్న వాడికి ఎక్కువ అవకాశం ఉంటుందా విజయానికి, 40 క్వశ్చన్లు చదువుకున్న వాడికి ఎక్కువ అవకాశం ఉంటుందా విజయానికి? ఆబ్వియస్గా మనందరికీ తెలిసిందే, మొత్తం అన్ని చదివిన వాడే ఎక్కువ మార్కులు సంపాదించగలుగుతాడు. ఆమె 4 చదివిన వాడికి లక్క పట్ట వస్తే పాస్ అవుతాడు, లేకపోతే ఫెయిల్ అవుతాడు. ఈ ప్రార్థనలో కూడా అంతే. చాలాసార్లు ఎందుకు వాక్యం చదవాలని అంటే కనుక దేవుని యొక్క భక్తులు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన గురించి చాలా అంశాలు రాయబడి ఉన్నాయి. ఈ ప్రార్థనలో మీరు గమనిస్తే వాళ్ళకు వచ్చిన ప్రతిఫలం ఏదైతే ఉందో కొన్నిసార్లు ఆ ఎక్స్పోజర్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే కనుక హన్నా ప్రార్థన చేసింది కనుక దేవుడు ఆమెకి కుమారుని అనుగ్రహించాడు. ఇస్సాకు తన భార్య గురించి ప్రార్థన చేసాడు కనుక రెబెక గర్భవతి అయింది. యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే అద్భుత కార్యాలు జరిగాయి. పేతురు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన దొరక తిరిగి లేపబడింది. యేసు ప్రభు వారు పలికాడు, ఒక మాట పలికితే ఏమయ్యాడంటే కనుక చనిపోయిన లాజరు తిరిగి లేచాడు. యాయిరు కుమార్తె చనిపోతే యేసు ప్రభు వెళ్ళి తల్లి తాకుమి అంటే పైకి లెగు అని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆయన చేశాడో ఏమైందని అంటే కనుక అద్భుత కార్యము జరిగింది. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడంటే 15 సంవత్సరాలు ఆయుష్కాలం మళ్ళీ హిజ్కియాకి ప్రభు ఇచ్చాడు. ఈ ప్రార్థనలో రకరకాల అనుభవాలు ఉన్నాయి. దైవజనులకి భక్తులకి ప్రార్థనలో రకరకాల అనుభవాలు ఉన్నాయి. అందుకని నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటా ఉంటే ప్రతిదినం ఏమవుతానంటే నీ యొక్క విశ్వాసంలో బలపడతా ఉంటుంది. చాలాసార్లు నువ్వు ఉన్న పరిస్థితుల్లోనే దేవుని యొక్క దైవజనులు, దేవుని యొక్క భక్తులు కూడా ఉన్నారు. ఎర్ర సముద్రం ముందర నుంచొని ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఇశ్రాయేలీలు అందరూ కూడా, మోషే కూడా నుంచొని ఉన్నాడు. ఎర్ర సముద్రము, ఇశ్రాయేలీలు, వెనకాతల ఒక మేఘము, ఆ వెనకాతల ఐగుప్తీయులు, వాళ్ళ సైన్యం అంతా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. ప్రభుకు మొరపెడతా ఉన్నాడు, ప్రభువా నువ్వేమైనా చేయని చెప్పి. నాకెందుకు మొరపెడతా ఉన్నావు, నేను ఆల్రెడీ నీకు శక్తిని అనుగ్రహించాను, నీ చేతిలో ఏముంది, కర్ర ఉంది, దండం చాపినంటే ఏమైంది, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. అంటే ప్రార్థన ఏం చేస్తుంది అంటే కనుక మన లోపల ఉన్న విషయాలు, ప్రభు మన లోపల పెట్టిన శక్తి, మన లోపల పెట్టిన గొప్ప కార్యాలు, మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ బయటికి తీసుకొచ్చి క్రియారూపాన్ని దాల్చేటట్టు చేస్తుంది. అందుకనే భక్తుల యొక్క అనుభవాలు మనం చూస్తే ఓహో ప్రభు ఇటువంటి పరిస్థితులు ఇలా చేశాడు కాబట్టి నా జీవితంలో కూడా ఇటువంటి చేయగలడనే నమ్మిక దేవుడి పైన మనకి కలుగుతుంది. ఆమేన్. వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థనలో ఏం జరుగుతుంది అని అంటే కనుక మొట్టమొదట దేవుడు ప్రార్థన ఎందుకు ప్రతిరోజు చేయమంటా ఉన్నాడు, ఎందుకు ప్రతిక్షణం చేయమంటా ఉన్నాడు, ఎడతెగకుండా ప్రార్థన చేయమంటా ఉన్నాడు అని అంటే కనుక ప్రార్థనలో మనకు కావాల్సిన మొట్టమొదటి అనుభవం ఏంటంటే రూపాంతరపరచబడే అనుభవం మనకు కావాలి. ఆమేన్. రూపాంతరపరచబడే అనుభవం మనకి కావాలి. ఈ యొక్క రూపాంతరపరచబడే అనుభవం మన దగ్గర ఉంటే కనుక మనము రూపాంతరపరచబడడం అంటే ఏంటి, మన మనస్సు మారే కొలది మనం రూపాంతరపరచబడతాం. అంటే దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు ఎలా అయితే ఉంటావో అటువంటి తలంపులు మనలోకి రావాలి. వాటిని మనం పికప్ చేసి మనం కూడా అలా జీవించడం మొదలు పెట్టాలి. ఆమె క్రైస్తవ జీవితం అంతా ఏంటి అని అంటే కనుక ప్రభు యొక్క ఆలోచన విధానం ప్రకారం మనము జీవించగలిగితే ప్రభు చెప్పిన వాగ్దానాలు అన్ని కూడా నెరవేర్పులోకి వస్తాయి. ఆమెన్. పరిస్థితులతో సంబంధం లేదు, నువ్వున్న కష్టంతో సంబంధం లేదు, ఆమెన్, నీకు తెలివితేటలతో సంబంధం లేదు. దేవుని అందులో నమ్మకం ఉంచి దేవుడు చెప్పినట్టు నీ యొక్క మనస్సును సిద్ధపరచుకుంటే, ఈవెన్ సామెతలు రాసిన గ్రంథంలో కూడా అంటాడు ఏమనంటే మనుషుడు తన హృదయంలో ఎలా ఆలోచిస్తాడో తను అలాగే అవుతాడు. నేను ఓడిపోతాను అనుకుంటే నువ్వు ఓడిపోతావు. లేదు, ప్రభు నా యందు ఉన్నాడు, నాకు జయమిచ్చాడు ఆల్రెడీ అని నువ్వు నమ్మితే
జయం నీ సొంతం అవుతుంది. ఆయన పొందిన చేతి దెబ్బల చేత నేను స్వస్థత పొందాను అనేది నీ లోపల బలంగా ఉంటే గనక నువ్వు స్వస్థతను పొందుకుంటావు. ఏ పరిస్థితుల్లో నుంచి అన్నా దేవుడు తప్పించడానికి సమర్థుడు అని నమ్మితే అదే నువ్వు చూస్తావు. దేవుడు నేను ప్రతి పరిస్థితుల నుంచి తప్పిస్తాడు, విడుదల చేయిస్తాడు. దానియేలు సింహభవనంలో పెట్టారండి. దానియేలు భయపడ్డా? లేదు. దానియేలు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ప్రభుకుంటా ఉన్నాడు, ఏ విషయం గురించి చింతపడద్దు, ప్రతి విషయంలోని ప్రార్థనలతోని, విజ్ఞాపనలతోని, యాచనలతోని, కృతజ్ఞతాస్తుతులతో మీ యొక్క విన్నపాలని ప్రభుకి తెలియపరచుకోండి. ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటా ఉన్నాడు దేవుడు. ఆమేన్. ఎటువంటి పరిస్థితి అయినా సరే ప్రభు భయపడద్దు అని అంటా ఉన్నాడు. ఆమేన్. ఇంక ఈ మెసేజ్ మీరు వినకపోతే ఈ యొక్క వచనమే చాలు. రైట్. ప్రతి పరిస్థితులు కూడా ప్రభు ఏమంటా ఉన్నాడంటే మీరు భయపడద్దు, నెమ్మదిగా ఉండండి, విశ్రాంతిలో ఉండండి. నా యొక్క విశ్రాంతిలో నుంచి పనిచేయడం మొదలు పెట్టండి. వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రేయర్ అంటే మొట్టమొదటిది రూపాంతరపరచబడ్డం. అందుకు ఇర్మీయా రాసిన గ్రంథంలో అంటా ఉన్నాడు, మీ పట్ల నాకున్న తలంపులు ఉన్నతమైనవి, మీ పట్ల నాకున్న ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. ఎంత ఉన్నతమైనవి ప్రభు అని మనం అడిగితే దేవుడు మనకిచ్చే సమాధానం ఏంటంటే, భూమి పైన ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీ పట్ల నాకున్న తలంపులు అంత ఉన్నతమైనవి. చాలాసార్లు ఇది మనం చూడలేకపోతా ఉంటాం. అసలు ఆకాశం ఎక్కడుందండి? చూస్తే మనకు కనిపిస్తుందండి? ఆకాశం భూమి ఎక్కడెక్కడ తాగుతూ ఉన్నాయి ఒకదాన్నొకటి? మనం చెప్పలేం, ఎందుకంటే చాలా దూరంలో ఉంది ఆకాశం. దేవుడు కూడా అదే అంటూ అన్నాడు, మీ పట్ల నాకున్న తలంపులు ఉన్నతమైనవి, చాలా ఉన్నతమైనవి. వావ్ ప్రభు, నీకు వందనములు తండ్రి, ఎందుకంటే నా పట్ల నువ్వు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఒక సమస్యలో మీరు ఏదో బాధపడతా ఉన్నారు, సమస్య గురించి విడుదల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తిని ప్రభు పంపించాడు మీ జీవితంలోకి. ఇతను ఉన్న సమస్త సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి మీరు తప్పించడానికి ఒక వ్యక్తిని పంపించాడు ప్రభు. అతను వచ్చి ఏమంటా ఉన్నాడంటే, నీకు కావాల్సిన సమస్యకున్న ప్రతి పరిష్కారం నా దగ్గర ఉంది, ఇదిగో పరిష్కారం చూడు అని మీకు చూపించాడు అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? అమ్మ బాబోయ్, ఎంత రిలీఫ్. ఆమేన్. ప్రార్థన అలాంటిది. ప్రార్థన ఏం చేస్తుంది అంటే కనుక నీలో రూపాంతరం కలుగు చేస్తుంది, నీకు ఆలోచన విధానంలో మార్పు తీసుకొస్తుంది. ఎందుకు? ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే సమయం గడుపుతూ ఉంటామో ఆయన ముఖాముఖి చూస్తూ ఉంటాం, ఆయన చూసే కొలది మన లోపల మార్పు కలుగుతూ ఉంటుంది. ఎందుకు? అద్దంలో మనం చూస్తూ ఉన్నామన్నమాట. వాక్యమైన అద్దంలో ప్రభు యొక్క స్వరూపాన్ని, ప్రభు యొక్క సంపూర్ణతని, ప్రభు యొక్క కృపని, ప్రభు యొక్క రక్షణని, ప్రభు యొక్క సంతోషాన్ని, ప్రభు యొక్క ప్రణాళికని, ప్రభు యొక్క ఉద్దేశాలని, ప్రభు యొక్క చిత్తాన్ని, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తం ఏదో మనకు తెలియాలి అని అంటే కనుక ప్రార్థనలో మనం ఉండాలి. ప్రార్థనలో మనం ఉంటే ఏం చేస్తాడంటే ప్రభు ఇవన్నీ కూడా మనకి చూపించడం మొదలు పెడతాడు. ఆయన ఏదైతే చూపిస్తాడో అదే మనం నమ్మాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాం అంటే పేతురు వలె ఉంటాం. ప్రభా, నీకు చిత్తమైతే నన్ను అక్కడికి రమ్మను అన్నాడు, నువ్వే అయితే నిజంగా నన్ను రమ్మను అని అంటే రా నీటి మీదకి అన్నాడు. సరే నమ్మాడు, దేవుని యొక్క మాట మీద నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. కానీ కొద్దిసేపు అయినది ఏం చేశాడు? అటు ఇటు చూశాడు. పెద్ద అలా లేచిపోతా ఉంది. చూసి భయపడ్డాడు, భయపడి మునిగిపోసాగాడు. చాలాసార్లు మనకు కూడా ఏమవుతుంది అంటే కనుక ప్రార్థనలోకి వెళ్తాం, కానీ ఈ యొక్క అటు ఇటు పరిస్థితులను చూడడం మొదలు పెడతా ఉంటాం. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దృష్టి, మన ఫోకస్ అంతా కూడా దేవుని యొక్క వాక్యం పైన, దేవుని యొక్క మాట పైన, దేవుడు చూపించిన దర్శనం పైన, దేవుని యొక్క స్వరం పైనే ఉండాలి. ఆమేన్. అప్పుడే నువ్వు జీవితంలో ప్రభు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్పులోకి తీసుకొస్తావు. హల్లెలూయా. అందుకని అంటా ఉన్నాడు, ప్రార్థించుండగా ఆయన ముఖము రూపము మారెను. లోకరాసిన 9:29 ఆయన లిటరల్ గా ఆయన మొహం మారిపోయిందండి. ఇది ప్రతి క్రైస్తవుడి జీవితంలో కూడా నెరవేరుతుంది. ఆమె యేసు ప్రభుకి ఎందుకు ఇటువంటి కార్యం జరిగింది అంటే కనుక, ఆయన ప్రతిరోజు కొండకి ఎందుకో మేబీ ఇంకా తెల్లవారుజాము కాకముందర వెళ్ళిపోయేవాడు, ఇంకా చీకటిగా ఉండగానే వెళ్ళిపోయాడు. ప్రార్థనలో ఆయనకున్న అనుభవం ఏంటి? ఆయన ఎప్పుడు వెళ్తే అక్కడ రూపాంతరపరచబడతా ఉంటాడు ప్రార్థనలోకి. అంటే తన మనసులో మార్పు వస్తూ ఉంటుంది. అందుకే ఏమంటాడు, నా తండ్రి ఏదైతే చేయడం నేను చూశానో అదే నేను చేస్తాను, నా తండ్రి ఏదైతే చెప్పడం నేను విన్నానో అదే నేను పాటిస్తాను. ఆమేన్. ఎప్పుడైతే ప్రార్థనలోకి వెళ్తాం, మన దేవుని యొక్క స్వరం వింటాం, దేవుని యొక్క దర్శనం చూస్తాం, మనం అలా మార్చబడతాం. హల్లెలూయా. ప్రార్థనలో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే కనుక రూపాంతరపరచబడడం. మొట్టమొదటి మన హృదయాన్ని మారుస్తాడు, మన తలంపులు మారుస్తాడు, మన ఆలోచన విధానాన్ని మారుస్తాడు ప్రభు. ఎప్పుడైతే వీటిని మారుస్తాడో ఏమవుతుందని అంటే కనుక మన విశ్వాస స్థాయి వేరే స్థాయిలోకి తీసుకెళ్ళిపోతాడు ప్రభు. ప్రభు ఎలా ఆలోచించడం మొదలు పెడతాడో మనం కూడా అలాగ ఆలోచించడం మొదలు పెడతాం. ఎర్ర సముద్రం ఎదుర్కొంటా నుంచొని మోషే చూస్తాడు ఏం చేయాలని చెప్పి. ప్రభు అంటాను, నీ దగ్గర ఆల్రెడీ నేను పెట్టాను, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. ఆమేన్. నీలో ఉన్న విశ్వాసమే లోకాన్ని జయిస్తుంది. ఎప్పుడు నమ్మగలుగుతావునంటే ప్రార్థనలో వెళ్ళి నువ్వు కనిపెట్టినప్పుడు, ప్రార్థనలో ఉండి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు. హల్లెలూయా.
దేవుణ్ణి చూడాలి, దేవుని ముఖాముఖిగా మనం చూడాలి. 2 విషయాలు ఇక్కడ జరిగాయి. ఒకటి, ఆయన ప్రార్థించగా ఆయన ముఖారూపము మారనంటే ఆయన లోపల, ఆయన శరీరం లోపల కొన్ని మార్పులు సంభవించుకున్నాయి. చాలాసార్లు మీకున్న అనారోగ్యం ఎప్పుడు తొలగిపోతుంది అని అంటే ప్రార్థనలోకి వెళ్ళి మనం రూపాంతరపరచబడాలి, మన హృదయం మారాలి, ప్రభు నన్ను స్వస్థపరిచాడు అనే విషయము మనకి తెలియాలి. ఇది సత్యమైపోవాలి, ఇది రియాలిటీ అయిపోవాలి. మనకున్న అనారోగ్యం, మనకున్న నొప్పి, మనకున్న జ్వరము, బాధ, ఇవన్నీ రియాలిటీ అవ్వకూడదు. వాటిని మించిన గ్రేటర్ రియాలిటీలోకి మనం వెళ్ళాలి. ఇంకొక ఉన్నతమైన సత్యంలోకి మనం ప్రవేశిస్తాం ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ పరిస్థితుల కంటే ముఖ్యంగా మన లోపల ఒక మార్పును ప్రభు తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈవెన్ ఈ వాక్యం బయట వెళ్తుండగా అనేక మంది స్వస్థపరచబడడం నేను చూస్తా ఉన్నాను. ప్రియ సహోదరి, మీరు ఈ వాక్యం వింటా ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు. ఈ యొక్క వాక్యం బయలు వెళ్లడంతోనే మీలో స్వస్థత కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. నమ్మండి. దేవుడు ఏదైతే చూపిస్తానో నమ్మండి. సాతాను కానీ పరిస్థితులు కానీ ఏవైతే చూపిస్తానో అది నమ్మాల్సిన పని లేదు. అవి ఉన్నాయని మీకు తెలుసు, కానీ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఉండకూడదు. ఆమేన్. సో మొట్టమొదటి జరిగింది ఏంటంటే ఆయన ముఖ రూపము మారిపోయింది. రెండోది, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరుస్తున్నాయంట. ఆయన యొక్క వస్త్రములు తెల్లనివై దగదగ మెరుస్తున్నాయి. ఎవరి వస్త్రములు? దేవుని యొక్క వస్త్రములు. అంటే మొట్టమొదటి నీ లోపల రూపాంతరం కలుగు చేస్తాడు. 2, నీ యొక్క పరిస్థితుల్లో నీకు అటాచ్ అయ్యి ఏవైతే ఉన్నాయో, నీకు వస్త్రాలు కావచ్చు, నీకు పరిస్థితులు కావచ్చు, నీకు ఉద్యోగం కావచ్చు, నీకు వివాహం కావచ్చు, నీ యొక్క ఆర్గనైజేషన్ కావచ్చు, నీ యొక్క బిజినెస్ కావచ్చు, నీ యొక్క సంఘం కావచ్చు, దేంట్లో అయితే దేవుని యొక్క రూపాంతరము కావాలో, దేవుని యొక్క మహిమ చూడాలనుకుంటున్నారో ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు రూపాంతరము తీసుకొస్తాడు. ఆమేన్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థనలోకి వెళ్తే మనకు జరిగే మొట్టమొదటి విషయం ఏంటి? నేను రూపాంతరపరచబడతాను, నా ఆలోచన విధానం మారుతుంది, నేను ప్రభు వలె ఆలోచించడం మొదలు పెడతాను. అందుకని అంటాడు అపోస్తలుడైన పౌలు, హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వంటి మనస్సు మీలో కూడా పెట్టుకోండి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సంభాషణ, దేవునితో సహవాసం, దేవుని యొక్క స్వరం వినడం, దేవుని యొక్క ఆలోచనలు వినడం, దేవుని యొక్క ప్రవచన వాక్కును జ్ఞాపకం చేసుకోవడం, దేవుని యొక్క దర్శనాన్ని జ్ఞాపకం చేసుకోవడం. తన యందు ఎవరైతే మనసు లగ్నం చేసి ఉంటారో వాళ్ళని పరిపూర్ణమైన సమాధానంతో ఉంచుతానని చెప్పాడు యెషయాకు రాసిన గ్రంథంలో. ప్రభు యొక్క వాగ్దానం అది. అంటే మనం చేయవలసిన పని ఏంటి అంటే మన మనస్సు దేవుడి పైన లగ్నం చేయడం మనం నేర్చుకోవాలి. ఆమేన్. దేవుడి పైన ఎప్పుడైతే మనం మనసును లగ్నం చేస్తామో ఏమవుతుందంటే అనేకమైన ఎఫెక్ట్స్ చోటు చేసుకుంటాయి. ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటి అని అంటే మనం రూపాంతరపరచబడతాం. రెండోది, అపోస్తల కార్యాలు 1:24 అపోస్తలు అందరూ కూడి ఉన్నారు. కూడిన చోట ఏమన్నారంటే ఇస్కరియోతు ఏదో చనిపోయాడు, ఇప్పుడు ఇంకొక అపోస్తలు రీప్లేస్ చేయబడాలి, 12వ వాడు రావాలి. 12వ వాడు రావాలి అని అంటే వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువా నీకు ఆల్రెడీ తెలుసు 12వ వాడు ఎవరో, 12 అపోస్తలు ఎవరో తెలుసు, నువ్వు ఎవరిని ఎన్నుకున్నావు నీకు తెలుసు, వాళ్ళు మాకు బయలుపాటు చేయండి అని చెప్పి 2 చీట్లు వేసి అందులోంచి ఒక చీటి తీశారు. చీటి తీస్తే ఒక అతని పేరు వచ్చింది, ఆయన 12 అపోస్తల కింద ఎన్నుకున్నారు. రైట్. ఈ యొక్క వచనం మనం చూస్తే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ గైడెన్స్. ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు మనం ఏం జరుగుతుంది అంటే కనుక క్లిష్టమైన సమస్యలకు, చిక్కు ప్రశ్నలకు, ఇందులో నుంచి ఇంక బయటికి రాలేకపోతాం అన్న దాంట్లోకి ప్రభు యొక్క డివైన్ గైడెన్స్ ఇస్తాడు. దైవికమైన సహాయము, దైవికమైన నడిపింపు మనకు అనుగ్రహిస్తాడు. డివైన్ డైరెక్షన్, ఇటువైపు వెళ్ళు అని సూటిగా నీకు ఎక్కడ వినిపిస్తుంది అంటే కనుక ప్రార్థనలో నీకు వినిపిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ మీరు మీ యొక్క పరిస్థితుల్లో ఉండి ప్రభు నేను ఎటువైపు వెళ్ళాలో నాకు తెలియట్లేదు, ప్రభు నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని నువ్వు అడుగుతున్నట్లయితే కనుక ప్రభు ఈరోజు నిన్ను ఒక జర్నీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ప్రభు ఒక జర్నీలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏంటి జర్నీ అని అంటే కనుక ప్రార్థన. ఆమేన్. సహవాసన, సంభాషణలో ప్రభు రమ్మంటా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో, ప్రార్థనలోకి వస్తామో, దేవుడు మనకి డివైన్ గైడెన్స్ అనుగ్రహిస్తాడు. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను మీ గురించి. ప్రభువా, ఎవరైతే ఇక డివైన్ గైడెన్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారో, నీ యొక్క దైవికమైన నడిపింపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, దైవికమైన మార్గం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు, ఇప్పుడే వాళ్ళకి తెరవమని ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. వాళ్ళ వివాహాల్లో ఒక డైరెక్షన్ చూపించమని అడుగుతున్నాను, వాళ్ళ ఉద్యోగాల్లో ఒక డైరెక్షన్ చూపించమని అడుగుతున్నాను, వాళ్ళ జీవితాల్లో ఒక డైరెక్షన్ చూపించమని అడుగుతున్నారు. చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు ఒక డివైన్ డైరెక్షన్ చూపించమని అడుగుతున్నాను. ప్రభు నీ చిత్తం ఏదో ఉన్నతమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది, ఉత్తమమైనది ఏదైతే నీ చిత్తం ఉందో వాళ్ళకి చూపించమని అడుగుతున్నాను ప్రభు. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రేయర్ ఈస్ డివైన్ గైడెన్స్. మీ యొక్క దైవికమైన నడిపింపు చూపించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒకవేళ విశ్వాసంతో అటువంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే కనుక దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినక, దేవుని యొక్క ఆలోచనలు నీ దగ్గరికి వస్తాయి, దేవుని యొక్క తలంపులు నీ దగ్గరికి వస్తాయి, దేవుని యొక్క మాటలు నీకు వినిపిస్తాయి, దేవుని యొక్క స్వరం నీకు వినిపిస్తుంది. ఆమేన్. మూడో విషయం, కూడా ది ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలోకి వెళ్తే ఏం జరుగుతుంది? అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే కనుక వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది.
ఇది చాలా ఆవశ్యకం అండి. ఈ రోజులో చాలా మంది పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నారు. యేసు ప్రభు వారికి ఆయన యొక్క పరిచర్యలో కావాల్సిన ఆవశ్యకమైన విషయము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇంకా పరిచయం మొదలు పెట్టక ముందర పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం ఆయనకి కలిగింది. పరిశుద్ధాత్మను ఆయన పొందుకున్నాడు. ఎప్పుడైతే బాప్తిసం పొంది ఆయన ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసిన వెంటనే మొట్టమొదటి ఆయన పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా జయమును చూడాలి అని అంటే, సంపూర్ణతను చూడాలి అని అంటే గనక, నీకు కావాల్సిన దేవుడిచ్చిన ఉద్దేశాలు, ప్రణాళికలకు కావాల్సిన ప్రతి వనరులను చూడాలంటే నీకు కావాల్సింది ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం. ఏమే ఇంకెవరైతే పరిశుద్ధాత్మను పొందుకోలేదో నా యొక్క విన్నపం చాలా హంబల్గా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అబద్ధ బోధల్లోకి వెళ్ళదు. పరిశుద్ధాత్మ అందరికీ అక్కర్లేదు అనే బోధ లేదు. యేసు ప్రభు వారికి ఆవశ్యకమైంది అనే పరిచయం చేయడానికి అంటే మనకి ఇంకా ఆవశ్యకం. ఎప్పుడైతే అపోస్తలులు వచ్చి ప్రార్థన చేశారో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. హల్లెలూయా. వన్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రేయర్ ఇస్, ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారో. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీరు గమనిస్తే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మన దేవుని యొక్క ప్రేమతోటి నింపబడతా ఉన్నాం. చాలాసార్లు నీ పరిస్థితులు నీకు కావాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క ఆదరణ, ఓదార్పు, ప్రేమ, కనికరం, ఇవన్నీ ఎలా వస్తాయి? ఈ పరిశుద్ధాత్మ మనం పొందుకోవడం ద్వారా వస్తాయి. ఈ పరిశుద్ధాత్మ మనకి ఎలా వస్తుంది అంటే కనుక మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధాత్మ అనుభవం నాకు కావాలి, ఈ యొక్క భాషల అనుభవం నాకు కావాలి. ప్రభువా, ఇందులో ఉన్న రకరకాల అనుభవాలు నాకు కావాలి. పరిశుద్ధాత్మ ఎటువంటి లోతైన అనుభవాలు ఉన్నారో నేను దైవికమైన దర్శనాలు చూసే వరం, ప్రవచించే వరం, ఇంకా అనేకమైన ఆత్మీయ వరాలు ఉన్నాయి, ఫలం ఉంది, వీటిలన్నిటిలో కూడా నేను ఫలించాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమా? మూడోదిగా పరిశుద్ధాత్మ మనం పొందుకుంటాం. నాలుగోది అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తే ఏమవుతుంది అంటే కనుక, కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు ఒక దేవదూత అతని దగ్గరికి వచ్చింది. అతను ఎడతేయకుండా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అన్యుడు అండి కొర్నేలి. ఎవరు? అన్యుడు, విశ్వాస కూడా కాదు. కానీ అతను చేస్తున్న ప్రార్థన, అతను చేస్తున్న మంచి క్రియలు ఏమైనా అంటే యెహోవా యొక్క సన్నిధికి వెళ్ళిపోయి అందుకుని దేవుడు ఏం చేశాడంటే, వెళ్ళు, నా యొక్క కుమారుడితో నువ్వు మాట్లాడు, కొర్నేలితో నువ్వు మాట్లాడు అని సెలవిచ్చాడు. ఆమేన్. కొర్నేలి దగ్గరికి దేవదూత వచ్చింది. కొన్నిసార్లు సాధారణమైన పరిస్థితుల వల్ల నీకు పరిస్థితులు మారవు, సాధారణమైన క్రియల వల్ల. అందుకని ప్రభు ఏం చేస్తాడంటే కనుక, ప్రభు యొక్క చిత్తంలోకి నడిపించుటకు దేవదూతలు నీ దగ్గర పంపిస్తాడు. దేవదూతల పరిచయం నీకు విడుదల చేస్తాడు. ఆమేన్. నీ యొక్క సమస్యకి పరిష్కారం ఏంటి అని అంటే దేవదూతలు కొన్నిసార్లు నీ యొక్క పరిస్థితులు ఇంటర్వ్యూన్ అవ్వాలి. ప్రభు ఇంక పరిస్థితి చేయలు దాటిపోయింది, ఇంక మేము చేసే పరిస్థితి ఏం లేదు, మేము ఎలా ఉండాలి అని నువ్వు గమనిస్తా ఉన్నాము. ప్రార్థన చేయండి, మీరు చేస్తున్న మంచి కార్యాలు చేస్తూ ఉండండి. ప్రభు ఏం చేస్తాడంటే తన దేవదూతల పరిచయని విడుదల చేస్తాడు. దేవదూత పంపించి ఒక సమాచారం ఇచ్చాడు. దేవదూత ఏం చేస్తానంటే ప్రభు దగ్గర నుంచి ఒక డివైన్ డైరెక్షన్, ఒక సమాచారాన్ని మన దగ్గరికి తీసుకొస్తాయి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకవేళ ఇటువంటి సమస్యలు ఉంటే, ఎటువంటి మార్గం నాకు కనబట్టలేదు నువ్వు అంటా ఉన్నావేమో, లేదా నువ్వు చేస్తున్న మంచి పనులు దేవుడు చూస్తూ ఉన్నాడు, నువ్వు చేస్తున్న యాచనలు, విజ్ఞాపనలు, ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనలు చూస్తూ ఉన్నాడు. ప్రభు ఏం చేస్తానంటే ఇప్పుడే డివైన్గా దైవికమైన దేవదూతలను ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. ఆమేన్. నీ జీవితంలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వన్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రేయర్ ఏంటి అంటే కనుక దేవదూతల పరిచర్య. దేవదూతల పరిచర్యలు అనేక చోట్ల మీరు గమనిస్తే కనుక దేవదూతల పరిచర్యలు చూసాం. యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకి ఆకలి వేసిందంట. అప్పుడు ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చి అతనికి పరిచర్య చేశాను. గెత్సెమనే తోటలో ఆయన వేదనతో, రోదనతో బాధపడతా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నీ చిత్తం అయితే గిన్నె ఎదురుని తొలగించు, కానీ నీ చిత్తం కాదు నా చిత్తం అంటే అప్పుడు ఏమైందనట? దేవదూతలు వచ్చి అతన్ని స్ట్రెంగ్థన్ చేశారు. హల్లెలూయా. ఇటువంటి డివైన్ ఎన్కౌంటర్స్ ఎక్కడ జరుగుతాయి అని అంటే కనుక ప్రార్థన అనే అనుభవంలో, ప్రార్థన అనే జర్నీలో జరుగుతాయి, ప్రార్థన అనే ప్రయాణంలో జరుగుతాయి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఇటువంటి ఎన్కౌంటర్స్, దేవదూతలతో ఉన్న సహవాసం, అనుభవం మీకు కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఈ రోమా ప్రభుత్వం దగ్గరికి ఆజ్ఞలు వచ్చే కనుక రోమా దేశం తీసుకుపోతా ఉన్నారు. కానీ మీకు బోట్ ఎక్కారు. బోట్ ఎక్కితే 3 రోజులు పగలు రాత్రి అసలు ఎటు వెళ్తా ఉన్నారు వాళ్ళు తెలియట్లేదు. బోటు మీద ఉన్న వాళ్ళందరూ నిరాశ కోల్పోయారు, చాలా నిస్పృహలోకి వెళ్ళిపోయారు, ఏం తినడం మానేశారు. వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా తీసుకెళ్లి సముద్రంలో పడేస్తా ఉన్నారు, ఎందుకంటే నిరాశలో ఉన్నారు కనుక. దేవుడు తన యొక్క దూతను పంపించాడు, పౌలుతో మాట్లాడాడు, నువ్వు క్షేమంగా వెళ్తావు, నీతో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. ఇటువంటి పరిస్థితులు నీకు కావాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ డివైన్ ఎన్కౌంటర్. ఇట్స్ ఎ డివైన్ ఎన్కౌంటర్. ఇది నీకు కావాలి. ఇది ఎక్కడ దొరుకుతుందని అంటే కనుక ప్రార్థన అనే అనుభవంలో. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 5వ వచనం, కొర్నేలి 10వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూతలకు సమాచారం ఇచ్చింది. నువ్వేం చేయాలి అని అంటే కనుక, నువ్వు నీ కుటుంబం రక్షణ పొందాలి అని అంటే కనుక ఒక దైవజనుడు నీ దగ్గరికి రావాలి, ఒక సువార్థికుడు నీ దగ్గరికి రావాలి. అతను పిలిపించండి, ఇదిగో పలానా పేతురు ఉన్నాడు యొప్పలో, అతనికి పంపించి అతని దగ్గర తెచ్చుకొని అతని దగ్గర నోట్లోంచి వచ్చే ప్రతి మాటను మీరు వినండి అని అన్నాడు. ఇక్కడ దేవదూతతో మాట్లాడిన దేవుడు
పేతురు అపోస్తల కార్యాలు 11:5 అతను ప్రార్థన చేస్తా ఉన్నాడు. కింద ఇంకా వంట రెడీ అవ్వలేదని చెప్పి ఏం చేశాడట, ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు పరిస్థితుల్లో ఏం చేయాలో మనకు తెలియదు, ఎందుకు డిలే అవుతుందో మనకు తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే గనక ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఏమవుతుందని అంటే గనక ప్రభు తన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే అతను ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాడు, ఈ ఫెల్ ఇన్ టు ఏ ట్రాన్స్, ఒక దర్శనంలోకి అతను పడిపోయాడు. ఆ దర్శనం చూపిస్తా ఉన్నాడు అనమాట. ఇదిగో పలానా అపరిశుద్ధమైన విషయాలు ఉంటే ఏమీ లేదు, నేను ఏదైతే పరిశుభ్రపరిచానో అవన్నీ కూడా పరిశుద్ధమైనవే అని ఒక దర్శనం చూపించాడు పేతురికి. ఆ దర్శనం ఎత్తబడిపోయింది. అది ఎత్తబడిపోయిన వెంటనే కొర్నేలి దగ్గర నుంచి కొంతమంది మనుషులు వచ్చారు పేతురు దగ్గరికి. పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, వీళ్ళు నేనే పంపించాను వీళ్ళని. ఇంత క్లియర్గా స్పష్టంగా ప్రభు మాట్లాడగలరా? నేనే వాళ్ళని పంపించాను, వాళ్ళకి నో చెప్పకుండా నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళు, వాళ్ళ అన్యునన్ను వాళ్ళ పక్కన పెట్టద్దు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని ఇంత క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ పేతురికి ఎక్కడ వచ్చింది అని అంటే కనుక ఈ ప్రార్థన అనే అనుభవంలో. అందుకని అంటాను, ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన అనుభవంలోకి వస్తావో, ఈ ప్రార్థన యొక్క ప్రతిఫలం నువ్వు చూడడం మొదలు పెడతావు, ప్రార్థన యొక్క బహుమానం నువ్వు పొందుకోవడం మొదలు పెడతావు. ఈ ప్రార్థన నుంచి బయటపడడం చాలా కష్టం అండి. ఇట్ విల్ బికమ్ అన్ అడిక్షన్ టు యూ. ప్రార్థనకి ఎప్పుడైతే అలవాటు అయిపోతావు, నువ్వు ప్రార్థన లేకుండా ఉండలేవు. ప్రార్థనే నీకు ఊపిరి అయిపోద్ది, ప్రార్థనే నీకు సమస్తం అయిపోద్ది. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు వారు ఉదయాన్నే లేచి ప్రార్థనకి వెళ్ళిపోయాడు. తన తండ్రిని కలవకుండా తను ఉండలేకపోయాడు. ఎందుకనంటే కనుక ప్రార్థనే ప్రతిదానికి ఫౌండేషన్ అయింది. ఆమేన్. అపోస్తల కార్యాలు 16:25 జైల్లో పెట్టబడినప్పుడు పౌలు శీలలు ఏం చేశారంటే ప్రార్థనతోని గానములతోని హిమ్స్, దేవుడి గురించి స్మరణలోంచి వచ్చిన పాటలు వాళ్ళు పాడుకుంటా ఉన్నారు. జైల్లో పెట్టబడి కొట్టబడతా ఉంటే వీళ్ళ నోట్లోంచి ప్రార్థన ఎలా వస్తూ ఉందండి అసలు? ప్రేయర్ ఈస్ ద ఫౌండేషన్. ప్రతిదానికి ఈ యొక్క పునాది ఏంటి అంటే కనుక ప్రార్థన. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేసి స్థుతుల్లోకి వాళ్ళు వెళ్ళారో, ఆ యొక్క పునాది, ఏ పునాది? జైలు యొక్క పునాది, చెరసాల యొక్క పునాదులన్నీ కదిలిపోయాయి, డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయాయి. హల్లెలూయా. ఆమేన్. నీకున్న బంధకాలన్నీ తొలగిపోవాలి అని అంటే నీకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన, స్తుతి. ఎప్పుడైతే క్లిష్టమైన పరిస్థితుల నుంచి, కష్టమైన పరిస్థితుల నుంచి నువ్వు ఉత్సహిస్తూ ఉల్లసిస్తూ, ప్రభువా నీకు వందనాలు, నీ పరిస్థితులు నన్ను పెట్టినందుకు వందనాలు, ఈ పరిస్థితుల్లో నా రాదగిన ప్రతి బహుమానం నేను పొందుకుంటా ఉన్నాను, రాదగిన ప్రతి ఆశీర్వాదం నేను పొందుకుంటా ఉన్నాను, నేర్చుకోవాల్సిన ప్రతి జ్ఞానము నేను నేర్చుకుంటా ఉన్నాను అని నీ లోపల నుంచి ప్రార్థన ఉత్సాహ ధ్వనులు వస్తూ ఉంటాయో, ఏమవుద్దేనంటే నెక్స్ట్ జరగబోయే విషయం ఏంటి అంటే కనుక ప్రభువు నిన్ను ఆ యొక్క పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఒకవేళ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఉంటే నీ గురించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇంటి వచ్చి ప్రభువా ఆ జైలు నుంచి మొరపెడతా ఉన్నారు, బంధకాల నుంచి మొరపెడతా ఉన్నారు తండ్రి, వాళ్ళు నీ గురించి ఉత్సహిస్తా ఉన్నారు, స్తుతులు చేస్తా ఉన్నారు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నారు. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ఆ చెరసాలను ఇప్పుడే ఓపెన్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మార్గాలను ఇప్పుడే తెరవమని అడుగుతున్నాను. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు సమస్తము సాధ్యము. ఇప్పుడే చెరసాలని తెరవమని అడుగుతున్నాను తండ్రి, ఆ బంధకాన్ని ఇప్పుడే తెరవమని ప్రార్థన చేస్తాను ప్రభువా. సమస్య నుంచి ఇప్పుడే విడుదల ప్రకటిస్తా ఉన్నాను తండ్రి, నీకు వందనాలు. నీ యొక్క అభిషేకం వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కార్యం చేయనుగాక ఆజ్ఞాపిస్తా ఉన్నాను. యేసునామములో ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు. ఆఖరి విషయం, ప్రార్థనలో ఏం జరుగుతుంది? అపోస్తల కార్యాలు 25:8 అపోస్తలుడైన పౌలు ఒక దీవి మీదకి వెళ్ళాడు. దీవి మీదకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు. ఆ ఊరి యొక్క గ్రామ పెద్ద చాలా అనారోగ్యంగా ఉన్నాడు. అతను వెళ్ళి పౌలు అతని పైన చేతి నుంచి ప్రార్థన చేయగానే ఏమైందంటే అతను స్వస్థత పొందుకున్నాడు. మార్కు రాసిన సువార్త 16:16-17 మీరు చదివితే కనుక, మీరు ఎప్పుడైతే అనారోగ్యంగా ఉన్న వాళ్ళ పేరు చేతులు వేస్తారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. యాకోబు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఎవరన్నా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఇలా సంఘంలో ఉన్న పెద్దలను పిలిచివాడు ప్రార్థన చేయించుకోవాలి, అప్పుడు వాడు స్వస్థత పొందుకుంటాడు. హల్లెలూయా. నీతిమంతుని యొక్క ప్రార్థన బలము గలదే, బహు కార్యములను జరిగిస్తుంది. ఆమేన్. సో ప్రార్థన యొక్క ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే కనుక మరి ఒకసారి సమరైజ్ చేస్తాను. మొట్టమొదటి రూపాంతర మన లోపల, మన హృదయం లోపల కలుగు చేస్తాడు, మన శరీరం లోపల కలుగు చేస్తాడు. 2 మన పరిస్థితుల్లో కలుగు చేస్తాడు. రూపాంతరం వస్తుంది, పరిస్థితులు మారిపోతాయి. అందుకని ప్రార్థన పరిస్థితులను మార్చును. మొట్టమొదటి మనల్ని మారుస్తుంది, రెండోది మన పరిస్థితులను మారుస్తుంది. అపోస్తలుల కార్యాలు 1:24 మనం చూస్తాం, ప్రేయర్ గివ్స్ డివైన్ గైడెన్స్, దైవికమైన నడిపింపును మనకిస్తుంది. ప్రార్థనలో మన పరిశుద్ధాత్మను పొందుకుంటాము. ప్రార్థన వలన మనకి దేవదూత అనుభవము, ఈ పరలోక అనుభవాలు మనకి వస్తాయి. దేవుని యొక్క దర్శనం మనము చూడగలుగుతాము. మన సంఖ్యలు, మన బంధకాలన్నీ కూడా విడిపోతాయి. ప్రార్థనలో మనకి స్వస్థత జరుగుతుంది. దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలోకి వెళ్తున్నప్పుడు అన్ని విషయాలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రభు దగ్గర నుంచి మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఇవన్నీ జరుగుతాయని మనం నమ్మిక కలిగి జీవించాలి. దేవుడి వాక్యాన్ని బహుగా ఆశీర్వదించును గాక. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మాట్లాడబోయే అంశం ఏంటి అంటే కనుక
ఆత్మలో ప్రార్థన చేయటం అంటే ఏంటి, నానా విధములైన ప్రార్థనలు అంటే ఏంటి అనే అంశం గురించి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.